హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమని ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే వరల్డ్ ఓజోన్ డే 2023. సో మనం ఈరోజు ఓజోన్ డే సంబంధించి ఓజోన్ లేయర్ పరిరక్షణ దినాన్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటామండి. ఎప్పుడు అంటే సెప్టెంబర్ 16వ తారీఖు అండి. సో మనకి సెప్టెంబర్ 16వ తారీఖుని మనము వరల్డ్ ఓజోన్ లేయర్ డేగా సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. సో ఈరోజు మీ అందరికీ తెలిసిందేనండి, ఓజోన్ లేయర్ అనేది కరెక్ట్గా ఉంటేనే సో ప్రకృతి కూడా బాగుంటుందని చెప్పేసి, ఏవైతే అది మానవాళిని కాపాడుతుందని చెప్పేసి మనం ఎప్పటి నుంచో చదువుకుంటూ ఉన్నాం. అంటే ఓజోన్ లేయర్కి ఇటీవల కాలంలో రంధ్రం పడిందని చెప్పేసి ఈ యొక్క సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రాసోనిక్ వేవ్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా సో ఎక్కువగా వచ్చినట్లయితే వాతావరణానికి ఇబ్బంది అవుద్దని చెప్పేసి దాన్ని అది అడ్డుకుంటుందని చెప్పేసి మనం చదువుకుంటూ ఉంటామండి. సో ఈ యొక్క ఓజోన్ని మనం లేయర్ని మనం చాలా జాగ్రత్తగా పరిరక్షించుకోవాలని చెప్పేసి ఈరోజు కొన్ని అవేర్నెస్ కార్యక్రమాలను చేపడుతూ ఉంటారు. మనకి యుఎన్ఓ అండి. సో యుఎన్ఓలో మొత్తం 6 ఆర్గాన్స్ ఉంటాయి. దాంట్లో వన్ ఆఫ్ ద ఆర్గాన్స్ వచ్చేసరికి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు సెప్టెంబర్ 19న ఓజోన్ లేయర్గా సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించిన 2023కి సంబంధించి థీమ్ ఒకటి ఉందండి. ఏంటి సార్ ఆ థీమ్ అంటే, సో మనకి మాంట్రియల్ ప్రోటోకాల్ ఫిక్సింగ్ ద ఓజోన్ లేయర్ అండ్ రెడ్యూసింగ్ క్లైమేట్ చేంజ్ అనే థీమ్తో మనము 2023 సంబంధించి వరల్డ్ ఓజోన్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. మరి దీనికి సంబంధించి ఇక్కడ క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి వచ్చింది కాబట్టి మీ అందరికీ తెలిసిందేనండి, మొత్తం మనకి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలండి. అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేసి మొత్తం 17 ఉన్నాయండి. సో ఆ 17లో 13వ గోలే సో మనకి క్లైమేట్ చేంజ్. సో ఆ యొక్క ఏదైతే 17 గోల్స్ ఉంటాయో దాంట్లో 13వ గోలే క్లైమేట్ చేంజ్. అంటే మనము వాతావరణాన్ని చాలా జాగ్రత్తగా పరిరక్షించుకోవాలి అని చెప్పేసి 13వ గోల్ తెలుపుతూ ఉంది. సో ఆ థీమ్ గుర్తుంచుకోండి, గోల్ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మనకి మాంట్రియల్ ప్రోటోకాల్ అని చెప్పేసి అన్నామండి. సో ఈ కాల్ అనేది మనకి ఈ యొక్క అగ్రిమెంట్ అనేది 1987 సెప్టెంబర్ 16న అన్ని దేశాలు సైన్ చేయడం జరిగింది. అంటే ఈ యొక్క ఓజోన్ పరిరక్షణకు సంబంధించి అన్ని దేశాలు సంతకాలు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క మాంట్రియల్ ప్రోటోకాల్ ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చింది సార్ అంటే 1989 జనవరి 1 నుంచి ఫోర్స్లోకి రావడం జరిగిందండి. అసలు స్టార్టింగ్లో మనం చూసినట్లయితే అసలు ఓజోన్ లేయర్ని కనుగొన్నది ఎవరు అంటే, సో మనకి ఇద్దరు శాస్త్రవేత్తలు ఉన్నారండి. ఒకళ్ళు వచ్చేసరికి చార్లెస్ ఫ్యాబ్రీ అని చెప్పేసి అండ్ హెన్రీ బజన్ అని చెప్పేసి 1913లో వీళ్ళు ఓజోన్ లేయర్ని కనుగొన్నారు. సో ఆ తర్వాత మొట్టమొదటిసారిగా 1985వ సంవత్సరంలో ఓజోన్ లేయర్కి రంధ్రం పడింది, చిల్లు పడింది అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయడం జరిగిందండి. సో ఎప్పుడండి 1985లో సో మనకి అంటార్కిటికా, సో ఆ అంటార్కిటికా ఖండం ఆ పరిసర ప్రాంతాలలో ఈ యొక్క ఓజోన్ లేయర్కి హోల్ పడింది అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు సార్ అంటే, ఆ యొక్క ఓజోన్ లేయర్కి ఏదైతే రంధ్రం పడిందో అది క్రమక్రమంగా అంటే మనకి రికవరీ అవుతుంది అని చెప్పేసి అంటున్నారండి. అంటే ఆ హోల్ ఏదైతే ఉంటుందో అది కొంతవరకు మెరుగ్గా ఉంటుందండి. సో ఆ రంధ్రము బూడిపోతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే మనకి రికవరీ అవుతుంది అని చెప్పేసి అంటా ఉన్నారు. అట్లా పూర్తిగా ఆ హోల్ అనేది పూర్తిగా ఎప్పటికీ రికవరీ అవుతుంది అంటే సార్ 2066 కల్లా అండి. సో మనకి 2066 కల్లా ఏదైతే ఆ యొక్క ఓజోన్ లేయర్కి హోల్ పడిందో, చిల్లు పడిందో అది పూర్తిగా రెడ్యూస్ అయిపోయి ఆ హోల్ అంతా మూసుకుపోతుంది అని చెప్పేసి శాస్త్రవేత్తలు ఇటీవల కాలంలో ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో ఏ ఇయర్ కల్లా అని ఎగ్జామ్లో అడుగుతారు, 2066. మీరు ఆల్రెడీ చదివారండి ఇది 2066 అని చెప్పేసి. సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓజోన్ లేయర్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్ ఒక ప్రోటోకాల్ అండి. సో కెనడాలో జరిగింది ఇది అగ్రిమెంట్. సో 1987 సెప్టెంబర్ 16న అన్ని దేశాలు సంతకాలు చేయడం జరిగింది. సో ఫ్రాన్స్ కంట్రీకి సంబంధించి చార్లెస్ ఫ్యాబ్రీ ఒకళ్ళు, అదేవిధంగా హెన్రీ బజన్ వీళ్ళిద్దరూ కూడా ఓజోన్ లేయర్ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసినటువంటి సో శాస్త్రవేత్తలు అనే పాయింట్స్ కూడా ఇక్కడ మనం స్టాటిక్ పార్ట్లు ఇవన్నీ గుర్తుంచుకోవాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో క్లైమేట్ చేంజ్ అనేది ఎన్నవ గోల్ సార్ అంటే 13వ గోల్. సో ఫస్ట్ గోల్ మీ అందరికీ తెలిసిందే. సో మనకి ఈ యొక్క పవర్టీని తగ్గించాలి అని చెప్పేసి, తర్వాత హంగర్ ఏదైతే ఈ యొక్క ఆకలిని తగ్గించాలని ఇలా వరుసగా గోల్స్ ఉంటూ ఉంటాయండి. మొత్తం 17 అంటే వీటిని 2030 కల్లా సాధించాలి అని చెప్పేసి సో అన్ని దేశాలు నిర్దేశించుకున్నాయి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. దూరదర్శన్ సెలబ్రేట్స్ ఇట్స్ ద 64th ఫౌండేషన్ డే. సో మీ అందరికీ తెలిసిందేనండి, దూరదర్శన్ అని చెప్పేసి బ్రాడ్కాస్టింగ్ ఛానల్ అండి. సో ఇది 64 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుందని చెప్పి చెప్తున్నారండి. సో ఇది 64వ సంవత్సరం అండి. సో మనకి 64th ఫౌండేషన్ డేని సో సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. సో దీన్ని ఎప్పుడు సార్ స్థాపించారు అంటే సెప్టెంబర్ 15, 1959లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందే డిడి న్యూస్.
సో ఇది 64 సంవత్సరాల ఫౌండేషన్ డే అని సెలబ్రేట్ చేసుకుంటూ ఉండింది. సో ఎప్పుడు సార్ అంటే సెప్టెంబర్ 15 ఎస్టాబ్లిష్ చేశారండి. సో ఇటీవల కాలంలో అండి ఇలా సెబీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, అదేవిధంగా బీఎస్సీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ప్రాజెక్ట్ టైగర్ ఎంత, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేశామండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సో ఖచ్చితంగా ఇటువైపు ఆర్గనైజేషన్స్ ఇస్తారు, ఇటు ఇయర్స్ ఇస్తారు, మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి మన గత కరెంట్ అఫైర్స్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇది న్యూస్లోకి వచ్చింది కాబట్టి మనకి దూరదర్శన్ అండి. సో ఈ యొక్క దూరదర్శన్ అది వన్ ఆఫ్ ద 2 డివిజన్స్ ఆఫ్ ద పబ్లిక్ బ్రాడ్కాస్టర్ ప్రసార భారతి. సో ప్రసార భారతి వల్ల వన్ ఆఫ్ ద బ్రాడ్కాస్టింగ్ అండి డీడీ. సో అప్పుడు మనం ఏదైతే మనకి చిన్నపిల్లలకి కోవిడ్ సిచ్యువేషన్లో కూడా ఈ యొక్క డీడీ ఛానల్స్ ద్వారానే సో ఆన్లైన్కి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరిగిందండి డీడీ న్యూస్లో. సో మరి దీనికి సంబంధించి ఇది 64వ ఫౌండేషన్ డే అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ప్రీవియస్లో మనం ఒకసారి ఏవైతే మనం డిస్కస్ చేసామో ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తానండి. ఒకసారి చూడండి. సో మనకి ఏదైతే మనకి నాబార్డ్ అని చెప్పేసి అంటామండి 42 ఫౌండేషన్ డే సెలబ్రేట్ చేసుకుంది. సో అంటే అది ఏర్పాటు చేసి 42 సంవత్సరాలు అవుతుందని చెప్పేసి దాని మీనింగ్ అండి. సో నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాము. సో ఇది 42 సంవత్సరాలు ఏర్పడిందండి. ఇది రీసెంట్గానే ఇది ఒక 42వ ఫౌండేషన్ డే సెలబ్రేట్ చేసుకుంది. అదేవిధంగా ప్రాజెక్ట్ టైగర్ కంప్లీట్ అయ్యి 50 ఇయర్స్ అవుతుంది. మీ అందరికీ తెలిసిందే 1973లో ప్రాజెక్ట్ టైగర్ అనేది స్థాపించడం జరిగిందండి. ఆ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది ఇందిరాగాంధీ గారి హయాంలో. ఆ తర్వాత ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అని చెప్పేసి ఇది 1992లో అండి. సో 30 సంవత్సరాలు అవుతుంది ఈ యొక్క ప్రాజెక్ట్ ఎలిఫెంట్ని తీసుకొచ్చి. అదేవిధంగా మనకి సెబీ అని చెప్పేసి సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామండి. సో ఈ యొక్క సెబీ 1988లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది కూడా 30 సంవత్సరాల ఫౌండేషన్ డేని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనకి బీఎస్సీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి అంటామండి. సో ఇది ఒక స్టాక్ ఎక్స్చేంజ్ అండి, దలాల్ స్ట్రీట్ అని చెప్పేసి అంటాం. అక్కడ లొకేట్ అయి ఉంటుంది ముంబై, మహారాష్ట్ర. సో దీన్ని కూడా మనము 1875లో ఏర్పాటు చేయడం జరిగిందండి. సో ఇది కూడా మనకి 149th ఫౌండేషన్ డేని ఇటీవల కాలంలో సెలబ్రేట్ చేసుకుంది. సో ఈరోజుసరికి డీడీ సో అంటే దూరదర్శన్ అని చెప్పేసి అంటామండి. ఏం సార్ అంటే 64th ఫౌండేషన్ డే. సో వీటి నుంచి ఖచ్చితంగా రేపు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక బిట్ రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది, గుర్తుంచుకోండి. సో అలా ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటాడు. అంటే డీడీ వచ్చి 149 సంవత్సరాల, బీఎస్సీ వచ్చి 30 సంవత్సరాల, లేదా సెబీ వచ్చి 50 సంవత్సరాల, ఇలా మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అడగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అంటే క్వశ్చన్ ఇచ్చే స్టైల్ గురించి కూడా చెప్తున్నానండి. సో ఇలా రావడానికి పాసిబిలిటీ ఉంది, గుర్తుంచుకోండి. సో అందువల్ల ఈ ఇయర్స్ బాగా గుర్తుంచుకోండి, ఆర్గనైజేషన్లు కూడా గుర్తుంచుకోండి. దాంతోపాటుగా మళ్ళీ మనం 1 by 1 కూడా చెప్పడం జరిగిందండి దీని గురించి. సో సెబీకి సంబంధించి మొట్టమొదటి మహిళా చైర్మన్ మాధవి పూరి బచ్చొచ్చారని చెప్పేసి డిస్కస్ చేయడం జరిగింది. మొట్టమొదటి మహిళ స్టాక్ మార్కెట్స్ని రెగ్యులేట్ చేస్తుంది ఇది అని చెప్పి చెప్పాం. అదేవిధంగా బీఎస్సీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సో ఇటీవల కాలంలో చైర్మన్గా ఎస్ఎస్ ముంద్రా అనే వ్యక్తి రావడం జరిగిందని చెప్పేసి ఓవరాల్గా మనం డిస్కస్ చేయడం జరిగిందండి. ఆసియాఖండంలోనే అంటే భారతదేశంలోనే ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్సీ అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేస్తే ముంబైలో ఉంటుంది. అదేవిధంగా ప్రాజెక్ట్ ఎలిఫెంట్ గురించి, ప్రాజెక్ట్ టైగర్ గురించి, అదేవిధంగా మనం నాబార్డు గురించి ఎన్నోసార్లు డిస్కస్ చేసామండి. సో నాబార్డుకి సంబంధించి కూడా మనకి షాజీ కేవీ అనే వ్యక్తి చైర్మన్గా ఉన్నారు అని చెప్పేసి, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పేసి ఒక ఫండ్ రెగ్యులేట్ చేసేది నాబార్డు అని చెప్పేసి, అదేవిధంగా మన భారతదేశంలో ఉన్న ప్రాంతీయ బ్యాంకులు రీజనల్ రూరల్ బ్యాంక్స్ కూడా రెగ్యులేట్ చేసేది నాబార్డే అని చెప్పేసి సో ఇలా ఎలాబరేట్గా డిస్కస్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మీరు నోట్స్లో రాసుకున్నారు. సో ఈ ఐటెం దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా మీరు ఒకసారి రివిజన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉండండి. రైట్. సో నెక్స్ట్ మనం చూద్దాము. అస్సాం గవర్నర్ లాంచెస్ సర్పంచ్ సంవద్ యాప్. సో మనకి ఒక యాప్ నండి, సర్పంచ్ సంవద్ అని ఒక యాప్ని అస్సాం గవర్నర్ గారు లాంచ్ చేయడం జరిగిందండి. సో ప్రజెంట్ అస్సాం గవర్నర్ ఎవరు సార్ అంటే మనకి గులాబ్ చంద్ కఠారియా అని చెప్పి ఉన్నారండి. సో ఇతను ఈ యొక్క సర్పంచ్ సంవద్ యాప్ని లాంచ్ చేశారు. ఎందుకు సార్ ఈ యొక్క యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ అంటే, సో ఏదైతే మన భారతదేశంలో ఉన్నటువంటి సర్పంచెస్ అండి అంటే మనం ప్రెసిడెంట్లు అంటాం, మనము మన ఊరి ప్రెసిడెంట్ గారు అంటాం కదా సర్పంచ్ అంటే, సో అలాంటి వ్యక్తులను అందరినీ కనెక్ట్ చేయడం కోసం ఈ యొక్క యాప్ని తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ దీన్ని డెవలప్ చేసింది ఎవరు, యాప్ని డెవలప్ చేసింది ఎవరు సార్ అంటే సర్పంచ్ సంవద్ అనే యాప్ని డెవలప్ చేసింది ఎవరు సార్ అంటే సో మనకి క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామండి. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. సో ఈ యొక్క క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది 1997లో ఏర్పాటు చేయడం జరిగింది. సో అయితే ఎందుకు సార్ ఇదంటే 25 lakh సో సర్పంచెస్ని అక్రాస్ ఇండియా కనెక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో అండి.
అంటే ఏ గ్రామ పంచాయతీని ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఏ విధంగా అభివృద్ధి చెందింది, సో ఆ గ్రామ పంచాయతీలో ఏం జరిగింది, ఆ విలేజ్లో ఏం జరిగింది అని చెప్పేసి డేటా మొత్తం కూడా ఇక్కడ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని మిగతా సర్పంచులు ఒక గైడ్లైన్స్గా తీసుకొని అక్కడ కొన్ని గ్రామాలలో కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొస్తూ వస్తారు. అంటే ఓవరాల్గా సో ఏదైతే మనకి భారతదేశంలో ఉన్నటువంటి దగ్గరగా 2.5 లక్షలు అంటే 2,50,000 మంది గ్రామ సర్పంచుల్ని ఒక దగ్గరికి తీసుకువచ్చే ఉద్దేశంతో యాప్ని తీసుకురావడం జరిగింది, గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకి ఇక్కడ అస్సాం అనగానే ఇటీవల కాలంలో మోడీ అనే ఒక స్కీమ్ని తీసుకురావడం జరిగిందండి. మోడీ అనే స్కీమ్ని, మోడీ అంటే ఫుల్ ఫామ్ ఏంటి సార్, మోస్ట్ అవుట్ స్టాండింగ్ డిస్ట్రిక్ట్ ఇనిషియేటివ్ అని చెప్పేసి అంటాం. సో మోస్ట్ అవుట్ స్టాండింగ్ డిస్ట్రిక్ట్ ఇనిషియేటివ్ అని చెప్పేసి సో అస్సాంలో ఏవైతే మనకి జిల్లాలు ఉంటాయో ఆ జిల్లాలను అభివృద్ధి పరచాలి, అంటే మంచి క్లీన్గా నీట్గా ఉంచాలనే ఉద్దేశంతో మోడీ అనే స్కీమ్ని అస్సాం గవర్నమెంట్ ఇటీవల కాలంలో తీసుకురావడం జరిగిందండి. అస్సాం ప్రజెంట్ సీఎంగా హిమంత బిశ్వా శర్మ అనే వ్యక్తి ఉండడం జరిగింది. సో అస్సాం అనగానే మీ అందరికీ తెలిసి ఉండాలి, కజీరంగా నేషనల్ పార్క్ వార్తల్లోకి రావడం జరిగింది. మొట్టమొదటి కజీరంగా నేషనల్ పార్కుకు సంబంధించి ఉమెన్ ఫీల్డ్ ఆఫీసర్, సో చాలా ఇంపార్టెంట్ అండి, సోనాలి ఘోష్ అని చెప్పేసి ఒక ఆమె రావడం జరిగింది. 1985లో అది వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లోకి లిస్ట్ అవ్వడం జరిగిందండి. అంటే వారసత్వ సంపద అని చెప్పేసి గుర్తిస్తారు కదా యునెస్కో వాళ్ళు, ఆ లిస్టులోకి కజీరంగా నేషనల్ పార్క్ అనేది యాడ్ అవ్వడం జరిగింది 1985లో. సో అదేవిధంగా ఇంకొక పాయింట్ గుర్తుంచుకోవాలి, రీసెంట్గా మనకి గజ ఉత్సవ్ అని చెప్పేసి సో ఆ యొక్క నేషనల్ పార్కులోనే జరగడం జరిగింది. సో ఆ యొక్క కజీరంగా నేషనల్ పార్క్ ఏ యానిమల్కి బాగా ఫేమస్ సార్ అంటే 1 హార్న్ రైనోస్, ఏక కొమ్ము ఖడ్గమృగానికి సో బాగా ఫేమస్ ఆ కజీరంగా నేషనల్ పార్క్, గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. ఈ కోర్ట్ అని చెప్పేసి న్యూస్లోకి రావడం జరిగిందండి. మీ అందరికీ తెలిసిందే ఈ కోర్ట్ అని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ మన భారతదేశంలో ఏదైతే మనకి డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కానివ్వండి, హైకోర్ట్స్ కానివ్వండి, సో సుప్రీంకోర్టు కానివ్వండి, డిజిటలైజేషన్ అండి, టెక్నాలజీని ఉపయోగించుకొని దాని యొక్క పనితీరు ఉండాలి అని చెప్పేసి మనకి ఇటీవల కాలంలో ఏదైతే మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ గారు కానివ్వండి, కొన్ని రాష్ట్రాల చీఫ్ జస్టిస్ కానివ్వండి, తీర్పుల్ని వీడియో కాన్ఫరెన్సెస్ ద్వారా లేకపోతే టెక్నాలజీని ఉపయోగించుకొని తీర్పులు ఇవ్వటం ఇలాంటివి చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. సో దీంట్లో భాగంగానే మనం గుర్తుంచుకోవాల్సింది ఈ కోర్ట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ని చేపట్టడం జరిగిందండి. సో ఇప్పటివరకు మనకు ఫేజ్ 1, ఫేజ్ 2 అని చెప్పేసి కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఫేజ్ 3 అనేది రావడం జరిగింది. ఏంటో చూద్దాం ఒకసారి. సో జనరల్గా అండి దీని బ్యాక్గ్రౌండ్ చూద్దాం, తర్వాత కరెంట్ అఫైర్స్లోకి ఎందుకు వచ్చిందో చూద్దాం. సో జనరల్గా ఈ కోర్ట్ సో మనకి ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ ఉందండి. దాన్ని ఫేజ్ 1లో భాగంగా 2007 నుంచి 2015 వరకు ఫేజ్ 1 భాగంలో కండక్ట్ చేశారు. ఆ ఫేజ్ 1లో ఏవైతే మనకి తాలూకా కోర్ట్స్ కానివ్వండి, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కానివ్వండి, వీటిని కంప్యూటరైజేషన్ చేసి అంటే ఉన్నతీకరించి సో అక్కడ స్టాఫ్కి ట్రైనింగ్ ఇచ్చి సో ఈ యొక్క టెక్నాలజీని ఉపయోగించుకునే విధంగా చేశారు 2007 నుంచి 2015 వరకు ఫేజ్ 1లో. అదేవిధంగా ఫేజ్ 2 అనేది 2015 నుంచి 2023 ఎండింగ్ వరకు ఫేజ్ 2 ఉందండి. దీంట్లో ఏం జరుగుతుంది సార్ అంటే స్టార్టింగ్లో ఓన్లీ తాలూకాలు అదేవిధంగా డిస్ట్రిక్ట్లో ఉన్న కోర్ట్స్, ఫేజ్ 2లో మిగతా రిమైనింగ్ కోర్ట్స్ అండి, మిగతా హైకోర్ట్స్ కానివ్వండి, సో అది ఇలాంటివి మిగతా హైకోర్ట్స్ కానివ్వండి, కొన్ని మిగిలిపోయిన డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించిన కోర్టులు కానివ్వండి, వీటన్నిటిని అప్గ్రేడ్ చేసి అంటే సోఫిస్టికేటెడ్ టెక్నాలజీని ఉపయోగించి సో అక్కడ స్టాఫ్కి కొంత ట్రైనింగ్ ఇచ్చి సో ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని తీర్పులు ఇవ్వాలి, అక్కడంతా ఆ వర్క్ అనేది అట్లా జరగాలి డిజిటల్ ఫార్మేట్లో అని చెప్పేసి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అది ఫేజ్ 2లో. ఇప్పుడు మనకి ఫేజ్ 3 వచ్చిందండి. ఫేజ్ 3 అనేది 2024 నుంచి రాబోతూ ఉంది. సో దీంట్లో భాగంగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2023 to 27 అండి, అంటే 2023 to 27 అంటే 23 to 27 అని చెప్పేసి ఒక 4 ఇయర్స్కి గాను యాక్చువల్గా 2023 కల్లా అండి సో మనకి ఫేజ్ 2 కంప్లీట్ అవుద్దండి. కానీ మళ్ళీ 2023 అని చెప్పేసి పేరు పెట్టి అంటే కరెక్ట్గా చెప్పాలంటే 2023కి సంబంధించి సో మనకి అక్టోబర్ వరకు అండి, ఇది అక్టోబర్ వరకు. సో మళ్ళీ ఇది రిమైనింగ్ ఎండింగ్ కాడి నుంచి 2027 వరకు ఫేజ్ 3లో భాగంగా 7,210 కోట్లతో అండి 7,210 కోట్లు ఖర్చు చేస్తాము దీనికి అని చెప్పి చెప్తున్నారు. అంటే ఏవైతే మిగిలిపోయిన కోర్టులు ఉంటాయో సో ఆ కోర్టుకు సంబంధించిన బిల్డింగ్లు కట్టడం కానివ్వండి, అక్కడ టెక్నాలజీని ఉపయోగించడం కానివ్వండి, కంప్యూటరీకరించడం కానివ్వండి, ఫైల్స్ని అప్పుడు దాకా మనం మాన్యువల్గా రాసేవారండి సో వాటన్నిటిని డిజిటలైజేషన్ చేయడం కానివ్వండి, అంటే కంప్యూటర్లోకి ఎంటర్ చేయడం కానివ్వండి, సో మ్యాన్ పవర్ను పెంచడం కానివ్వండి, అదేవిధంగా వీడియో కాన్ఫరెన్సెస్ ద్వారా కేసుల్ని డీల్ చేయడం కానివ్వండి, ఇలాంటివన్నీ చేపడుతూ ఉంటారండి. సో దీంట్లో భాగంగానే 7,210 కోట్లు ఖర్చు చేస్తాము 2027 కల్లా అని చెప్పి చెప్తా ఉన్నారు.
ఫేజ్ 3లో భాగంగా. సో ఈ కోడ్స్ వీటిని ఏదైతే మనకి నేషనల్ ఈ గవర్నెన్స్ ప్రాజెక్ట్లో భాగంగా చేపట్టారండి. ఈ కోడ్స్ ఆర్ ఇంటిగ్రేటెడ్ మిషన్. ఇది వచ్చేసరికి ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు సార్ ఈ కోర్స్ ప్రాజెక్ట్ని అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కానివ్వండి, మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఈ కమిటీ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా. అంటే ఏదైతే మనకి లా మినిస్ట్రీ కానివ్వండి, సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి ఈ కమిటీ అని చెప్పేసి ఒక కమిటీ ఉందండి. ఆ కమిటీ వారు, అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వారు, వీళ్ళంతా సంయుక్తంగా ఈ కోర్స్ అనే ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి. దీంట్లో భాగంగానే మనకి ఫేజ్ 1 2015 నుంచి 2017 నుంచి అండి. ఫేజ్ 1 వచ్చేసరికి 2007 నుంచి 15 వరకు అని మాట్లాడుకున్నాం. ఫేజ్ 2 వచ్చేసరికి 2015 నుంచి 2023 ఎండింగ్ నాటికి, అక్టోబర్ ఆ టైం నాటికి. ఇది వచ్చేసరికి 2023 నుంచి, అంటే మిగతా 2 months నుంచి 2027 వరకు కూడా ఈ 4 yearsలో భాగంగా ఫేజ్ 3 కింద మేము ఖర్చు చేస్తాము 7,210 కోట్లు అని చెప్పేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ చెప్పడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ ప్రజెంట్ ఎవరు సార్ మనకి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా అంటే అర్జున్ రాయ్ మేఘ్వాల్ అనే వ్యక్తి ఉండడం జరిగింది. అతను రాజస్థాన్కి సంబంధించినటువంటి వ్యక్తి, మీ అందరికీ తెలిసిందే. ప్రజెంట్ మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా డివై చంద్రచూడ్ గారు ఉండడం జరిగింది. అందువల్ల ఈ కాన్సెప్ట్ అంతా గుర్తుంచుకోండి. అదేవిధంగా మనం చూసినట్లయితే మనకి ఇటీవల కాలంలో అండి ఫస్ట్ డిజిటల్ కోర్ట్ అని చెప్పేసి నావీ ముంబైలో పెట్టడం జరిగిందండి. మీ అందరికీ తెలిసింది మహారాష్ట్రలో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇటీవల కాలంలో లోకల్ లాంగ్వేజెస్లో తీర్పునిచ్చినటువంటి మొట్టమొదటి హైకోర్టు అండి మనకి కేరళ, సెకండ్ వచ్చేసరికి హైదరాబాద్, తెలంగాణ అని చెప్పేసి అంటాం. డిజిటల్ కోర్ట్ అయితే మాత్రం వాసి అండి, ముంబై, మహారాష్ట్ర. నెక్స్ట్ మనం చూద్దాము. రాజ్యాంగ పీఠిక పఠనం తప్పనిసరి అని చెప్పేసి కర్ణాటకకు సంబంధించినటువంటి ఒక స్టేట్, కర్ణాటక స్టేట్ అనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. ఇప్పటి నుంచి కర్ణాటకలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో, విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉంటాయో, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ యొక్క పీఠిక అంటే రాజ్యాంగ పీఠిక అంటే భారత ప్రజలమైన మేము అతో స్టార్ట్ అవుద్ది కదా, మనం పాలిటీలో చదువుకుంటాం భారత ప్రజలమైన మేము అని చెప్పి స్టార్ట్ అవుద్ది. దాన్ని ప్రతిరోజు పఠించాలి విశ్వవిద్యాలయాలు అని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎగ్జామ్లు అడుగుతారు, కర్ణాటక అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది. ప్రభుత్వం కానివ్వండి, ప్రైవేటు విద్యా సంస్థలు ఈ నియమాన్ని తప్పనిసరిగా పాటించాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ప్రజెంట్ కర్ణాటక సీఎంగా మనకి సిద్ధరామయ్య గారు, అదేవిధంగా ఉండడం జరిగిందండి. సిద్ధరామయ్య గారు ఉండడం జరిగింది. అదేవిధంగా డిప్యూటీ సీఎంగా శివకుమార్ గారు ఉండడం జరిగింది. రైట్. నెక్స్ట్ వన్ చూద్దాము. తమిళనాట మகளிర్ ఉరివై పథకం ప్రారంభము. ఇది చూడండి, ఒక తమిళ వాడండి. మనకి మகளிర్ ఉరిమై అనే ఒక పథకం ఉందండి. ఈ పథకం కింద కుటుంబానికి పెద్దగా ఉన్నటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె అకౌంట్లోకి 1000 రూపీస్ మంత్లీ గవర్నమెంట్ ఇస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఈ యొక్క పథకాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి అండి మనకి స్టాలిన్ గారు కాంచీపురంలో ప్రారంభించడం జరిగింది. నిజం చెప్పాలి అంటే మన జగనన్న గారు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకి చేయూత అనేది ఇస్తున్నారు కదండి. అంటే మనకి 18,700 ఎంత ఇస్తున్నారండి. అలాంటిదే నెల కూడా వాళ్ళ అకౌంట్లో వేస్తాము అని చెప్పేసి అక్కడ గవర్నమెంట్ చెప్తా ఉంది. ఏదైనా మహిళలకేనండి, ఎందుకంటే వాళ్ళు ఓటింగ్ శాతం ఎక్కువగా ఉందండి. అంటే ఆ కుటుంబంలో మహిళలను కంట్రోల్లో పెడితే అందరి ఓట్లు మాకే పడతాయని ప్రభుత్వాలు అంటే కొన్ని యొక్క రాజకీయ పార్టీల యొక్క భావన. ఓకేనండి. మరి కుటుంబానికి హోమ్ మినిస్టరే కదా లేడీయే కదండి హోమ్ మినిస్టర్, అందువల్ల వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తామని ఇటీవల కాలంలో ప్రభుత్వాలు మొత్తం కూడాను. దాంట్లో భాగంగానే మీరు చూసినట్లయితే ఇక్కడ ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. 1000 వేస్తారు. అదేవిధంగా మధ్యప్రదేశ్ గవర్నమెంట్ అండి లాడ్లీ బెహనా యోజన అని చెప్పి స్కీమ్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సిక్కిం మనం చూసినట్లయితే మన ఇటీవల కాలంలో అమా పోకరి యోజన అని చెప్పి స్కీమ్ తీసుకురావడం జరిగింది. అమా పోకరి యోజన అండి వాళ్ళ అకౌంట్లోకి 20,000 వేస్తారు పర్ ఇయర్. అదేవిధంగా లాడ్లీ బెహనా యోజన అయితే 1,250 రూపాయలు వేస్తారు పర్ మంత్ అండి, పర్ మంత్ వాళ్ళ అకౌంట్లో వేస్తారు. ఇలాంటి స్కీమ్స్ అన్నీ తీసుకువస్తున్నాయి. ఆ స్కీమ్ పేరు ఏ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తారు ఆ పేరు గుర్తుంచుకొని సరిపోతుంది. ఇక్కడ కూడా అంతే మనకి మகளிర్ ఉరిమై ఈ పథకం తమిళనాడు అని గుర్తుంచుకోండి. తమిళనాడు అనగానే ఇటీవల కాలంలో మీరు చూసినట్లయితే మనకి సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి. ముఖ్యమంత్రి అల్ప ఆహార పథకం అని చెప్పేసి దాన్ని కూడా మనకి ఈ యొక్క సీఎం స్టాలిన్ గారే ప్రారంభించడం జరిగిందండి. దీంట్లో భాగంగానే 17 లక్షల మంది పిల్లలు బెనిఫిట్ పొందుతారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంగన్వాడీల్లో చదివే అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి ఎవరైతే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మేము దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి ఫేజెస్ వారీగా అంటే దశల వారీగా ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తామని దగ్గరగా 404 కోట్లు కూడా దీనికి ఖర్చు చేస్తాము అని చెప్పేసి
సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్లో భాగంగా స్టాలిన్ గారు చెప్పడం జరిగింది, గుర్తుంచుకోండి. సో అందువల్ల మీకు సీఎం బ్రేక్ఫాస్ట్ అనగానే, అదేవిధంగా మகளிర్ ఉరిమై అనగానే మీకు తమిళనాడు గుర్తు రావాలి. ఓకేనండి. అదేవిధంగా ఇటీవల కాలంలో మీరు చూసినట్లయితే ఈ యొక్క సనాతన ధర్మం గురించి కూడా ఈ యొక్క ఎవరైతే స్టాలిన్ గారు ఉన్నారో వాళ్ళ యొక్క కుమారుడు, సో మనకి ఉదయనిధి స్టాలిన్ గారండి, కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారని చెప్పేసి ఇటీవల కాలంలో బాగా సోషల్ మీడియాలో కానివ్వండి, న్యూస్ పేపర్లో కానీ బాగా హల్చల్ అయినాయండి. ఈ సనాతన ధర్మం అనేది ఒక కోవిడ్ వైరస్ లాంటిది, ఒక కోవిడ్ వేరియంట్ లాంటిది అని చెప్పేసి ఆయన అంటం జరిగింది. కొంచెం వివాదాస్పదంగా ఉంది, మీ అందరికీ తెలిసిందే. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో మనకి 6 తెలుగు వారికి సంగీత నాటక అకాడమీ అమృత్ అవార్డ్స్ అని చెప్పేసి రావడం జరిగిందండి. సంగీత నాటక అకాడమీ అమృత్ అవార్డులు అని చెప్పి చెప్పడం జరిగిందండి. సో జనరల్ ఈ యొక్క సంగీత నాటక అకాడమీ అమృత్ అవార్డులు అనేవి సంవత్సరం ఇచ్చేవి కాదండి. అవి ఎప్పుడూ ఒక్కొక్కసారి సందర్భానుసారం ఇచ్చేవి మాత్రమే. అయితే ఎవరైతే 75 సంవత్సరాల పైబడి ఉంటారో అలాంటి వ్యక్తులకు మాత్రమే ఈ అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. అయితే ఏదైతే మనకి స్వతంత్ర అమృతోత్సవాలలో భాగంగా, అంటే మనకి స్వతంత్ర అమృతోత్సవాలు అంటే మనకి అమృత ఉత్సవాలు అని చెప్పేసి అంటాం కదా, సో దాంట్లో భాగంగా సో సంగీతకము, నాటకము, నృత్యము అంటే సంగీతం, నాటకం, నృత్యం లాంటి కళల అభివృద్ధికి విశేష సేవ చేసిన వారికి అవార్డు ఇస్తారు. సో ఈ సంవత్సరం 84 మందికి ఇచ్చారండి. అంటే ప్రతి సంవత్సరం ఇచ్చేవి కావు, గుర్తుంచుకోండి. ప్రతి సంవత్సరం ఇవ్వరు, సో సందర్భానుసారం ఇస్తారు. సో మీ అందరికీ తెలిసిందే ఆజాద్ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఏదైతే మనకి స్వతంత్ర అమృతోత్సవాలలో భాగంగా సో మనకి ఈ అవార్డుని ఇవ్వడం జరిగిందండి. వీటిని మన తెలుగు రాష్ట్రాల నుంచి, సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పండితారాధ్యుల సత్యనారాయణ గారు హరికథలో మంచి నిపుణుడు, సో ఇతనండి. సో అదేవిధంగా మహంకాళి, సో మనకి మహంకాళి శ్రీమన్నారాయణమూర్తి కూచిపూడి, అదేవిధంగా మహాభాష్యం, సో మనకి చిత్తరంజన్ అని చెప్పేసి సో మనకి సంగీతంలో వీళ్ళ నలుగురండి. సో మనకి మహాభాష్యం కానివ్వండి, సో మనకి చిత్తరంజన్ కానివ్వండి, సో వీళ్ళ నలుగురు కూడా ఏపీకి సంబంధించిన వ్యక్తులు. తెలంగాణకి సంబంధించి మనం చూసినట్లయితే బసవి మర్రెడ్డి దర్శకత్వం, కోలంక లక్ష్మణరావు మృదంగం, అయ్యలయ్య ఈరయ్య ఒగ్గు కథలు. సో ఈ అవార్డులకు ఎంపిక అవ్వడం జరిగింది. అంటే మొత్తము 6 మన తెలుగు నుంచి రావడం జరిగింది, గుర్తుంచుకోండి. సో మొత్తము 6 మన తెలుగు నుంచి రావడం జరిగింది. సో మరి వీళ్ళల్లో భాగంగా మనం చూసినట్లయితే సో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇవ్వడం జరిగిందండి. వాళ్ళ పేర్లు బాగా గుర్తుంచుకోండి. ఇంకొకసారి చెప్తున్నాను. సో మనకి పండితారాధ్యుల సత్యనారాయణ గారు, మహంకాళి శ్రీమన్నారాయణమూర్తి, అదేవిధంగా మనకి మహాభాష్యం చిత్తరంజన్, అదేవిధంగా తెలంగాణకు చెందిన బసని మర్రెడ్డి, కోలంక లక్ష్మణరావు గారు, అయ్యలయ్య ఈరయ్య ఒగ్గరి, సో వీళ్ళకి ఈ అవార్డులు ఇవ్వడం జరిగిందండి. వీళ్ళ పేర్లు గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఈ అవార్డుని ఎవరిసారి బహుకరించిందంటే వైస్ ప్రెసిడెంట్ అండి జగదీప్ ధన్కర్ గారు ఈ అవార్డుని బహుకరించడం జరిగింది. సో ఎవరైతే 75 ఇయర్స్ అబౌవ్ ఉంటాయో వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఇవి సంవత్సరం ఇచ్చే అవార్డ్స్ కావు, నవ్ అండ్ దెన్ అప్పుడప్పుడు ఇచ్చేవి మాత్రమే, గుర్తుంచుకోండి. సో దీనికి కానీ క్యాష్ ప్రైజ్ 1 లక్ష రూపాయలు ఇస్తారు. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. నోబెల్ నగదు పురస్కారం భారీగా పెంపు అని చెప్పేసి నోబెల్ అవార్డ్స్ వార్తల్లోకి రావడం జరిగిందండి. సో ఈ యొక్క అవార్డ్స్ అనేవి మొత్తం 6 రంగాల్లో ఇస్తారు, మీ అందరికీ తెలిసిందే. ఏంటి సార్ 6 రంగాలు అంటే, సో మనకి మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, పీస్, ఎకానమీలో ఇస్తారండి. సో ఈ 6 రంగాల్లో విశేష సేవ చేసిన వ్యక్తులకు ఇస్తారు. సో ఈ అవార్డ్స్ని 1901 నుంచి ప్రదానం చేస్తూ ఉన్నారు. సో జనరల్గా డిసెంబర్ 10వ తారీఖున బహుకరిస్తూ ఉంటారు. అయితే మనకి ఒక 2 నెలలు ముందే అనౌన్స్మెంట్ జరిగిద్దండి. సో నెక్స్ట్ మంత్లో, సో ఇది సెప్టెంబర్ కదండి, సో అక్టోబర్లో ఈ యొక్క అవార్డ్స్ అనేవి అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంటాయి. సో అప్పటికల్లా మీకు మెయిన్స్ అయిపోతుందండి ఎస్ఐ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి. సో కానిస్టేబుల్ అభ్యర్థులు అయితే మాత్రం చదువుకోవాల్సి రావచ్చేమో. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క నోబెల్ నగదు పురస్కారానికి భారీగా పెంపు అని చెప్పేసి అంటారు. నోబెల్ బహుమతి గ్రహీతలకు ఇచ్చే నగదు మొత్తాన్ని ఇటీవల కాలంలో పెంచడం జరిగిందండి. సో జనరల్గా 1 మిలియన్ క్రోనార్ అంటే 74.80 లక్షల నుంచి 11 మిలియన్ క్రోనార్స్ అంటే మనకి 8.15 కోట్లకు పెంచుతున్నట్లు నోబెల్ ఫౌండేషన్ ప్రకటించింది. అంటే మన కరెన్సీలో చెప్పాలి అంటేనేమో అంతకుముందు 74.80 అంటే అప్రాక్సిమేట్గా అండి 74,80,000 ఇచ్చేవారండి ఒక్కొక్క విభాగానికి. అంటే మెడిసిన్లో, ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో. ఇప్పుడు దానికి ఎంత పెంచారట, 8,15,00,000కి పెంచారు అని చెప్పి చెప్తున్నారు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇలా నోబెల్ ఫౌండేషన్ ప్రకటించింది,
గుర్తుంచుకోండి. అంటే మన కరెన్సీలోకి వచ్చేసి అంత అవుతుంది. బట్ జనరల్గా ఇది ఈ యొక్క నోబెల్ అవార్డ్స్ని ప్రజెంటెడ్ బై అంటే స్వీడన్ కంట్రీ అండి. సో మనకి స్వీడన్ అనగా స్వీడిష్ క్రోనార్. ఎక్సెప్ట్ పీస్ మాత్రం మనకి నార్వే క్యాపిటల్ ఓస్లోలో ఇస్తారు, మీ అందరికీ తెలిసిందే. సో ఇలా ఈ క్యాష్ ప్రైజ్ను పెంచారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మీ అందరికీ తెలిసిందే నోబెల్ అవార్డ్స్ 1901 నుంచే ఇస్తూ ఉన్నారు, 1901. సో నెక్స్ట్ మంత్ అనౌన్స్మెంట్లో ఉందండి ఈ యొక్క నోబెల్ ప్రైజెస్. చూద్దాం మరి ఏం జరుగుతుంది నోబెల్ ప్రైజెస్. ఆల్రెడీ ఎవరైతే మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు, రేపు 14వ తారీఖు 15వ తారీఖు అటెండ్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, సో మనకి లాస్ట్ ఇయర్కి సంబంధించిన అవార్డ్స్ ఒకసారి నోబెల్ అవార్డ్స్ ఆల్రెడీ మనం చెప్పామండి, స్వాంటే పాబో అని చెప్పేసి ఇలాంటివండి. సో మీరు ఒకసారి ఫోకస్ చేయండి, అవి కూడా ఒకసారి చదువుతూ ఉండండి. మీ అందరికీ తెలిసిందే. అదేవిధంగా నోబెల్ అవార్డ్స్ని తీసుకున్న అతి పిన్న వయస్కురాలు అనగానే అతి చిన్న వయస్కురాలు ఎవరు సార్ అంటే పాకిస్తాన్కి సంబంధించి మనకి మలాలా యూసఫ్జాయ్ అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే. అతి పెద్ద వయస్కుడు అండి, 2019లో కెమిస్ట్రీలో తీసుకోవడం జరిగింది. రీసెంట్గా చనిపోవడం జరిగిందండి. జాన్ గూడ్ ఎనఫ్ అని చెప్పేసి అమెరికాకి సంబంధించిన ఆయన, మీ అందరికీ తెలిసిందే. సో అదేవిధంగా ఈ యొక్క నోబెల్ అవార్డ్స్ని ఏ కంట్రీ ప్రజెంట్ చేస్తుందంటారు? దట్ ఈజ్ స్వీడన్ గుర్తుంచుకోండి. ఓకేనండి. ఎక్సెప్ట్ పీస్. అదేవిధంగా ఎకానమీలో 1968లో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇచ్చింది ఎప్పుడు సార్ అంటే 1969లో, మీ అందరికీ తెలిసిందే. సో మనకి స్వెర్జెస్ రిక్స్ బ్యాంక్ అని చెప్పేసి, సో మనకి స్వీడన్లో సెంట్రల్ బ్యాంకు, ప్రపంచంలోనూ మొట్టమొదటి సెంట్రల్ బ్యాంక్ కూడా స్వెర్జెస్ రిక్స్ బ్యాంకే. వాళ్ళు ఈ అవార్డుని ప్రదానం చేస్తూ ఉంటారు ఎకానమీలో. రైట్. సో ఈడీ తాత్కాలిక అధిపతిగా రాహుల్ అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి. సో మనకి ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అని చెప్పేసి అంటారండి. సో ఎవరైతే మనకి ఆర్థిక నేరగాళ్ళు ఉంటారో, ఆర్థికంగా కొన్ని క్రైమ్స్ చేస్తారో, హవాలా ట్రాన్సాక్షన్ చేస్తారో, ఇల్లీగల్ మనీని చేస్తూ ఉంటారో, అంటే ఇల్లీగల్ మనీని తరలిస్తూ ఉంటారో, ఇలాంటి వాళ్ళ మీద సో మనకి ఇది చర్యలు తీసుకుంటూ ఉంటుందండి, అంటే కొరడా జులిపిస్తూ ఉంటుందన్నమాట. సో మరి దీనికి సంబంధించి హెడ్గా మనకి ఒక వ్యక్తి రావడం జరిగిందండి టెంపరీగా, రాహుల్ నవీన్ అనే వ్యక్తి మీరు పిక్లో చూస్తున్నారు. ఇతను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కి కొత్త ఈడీగా రావడం జరిగింది తాత్కాలికంగా, గుర్తుంచుకోండి తాత్కాలికంగా. మామూలుగా అయితే మొన్నటిదాకా మనకి సంజయ్ కుమార్ మిశ్రా అని చెప్పేసి ఉండడం జరిగిందండి. సో అతను నిన్న 15వ తారీఖుతో ఇతను పదవీ కాలం అయిపోవడం జరిగింది. అందువల్ల ఆ ప్లేస్లోకి ఇతను తాత్కాలికంగా రావడం జరిగిందండి. జనరల్గా ఈ యొక్క సంజయ్ కుమార్ మిశ్రా సో మనకి అపాయింట్మెంట్లో చాలా వివాదం ఉందండి. సో ఆయన పదవీకాలం ఎప్పుడు అయిపోయింది, ఎప్పటికీ 3 సార్లు పొడిగించారండి అయింది. అలా పొడిగిస్తూ వస్తే సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా మొన్న ఎందుకు అలా పొడిగిస్తున్నారు, అతని ప్లేస్లో ఇంక వేరే వాళ్ళు లేరా ఈడీగా చేయడానికి అని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు మందలించడం జరిగింది. కొంచెం వివాదాస్పదంగా ఉంది. సో అందులో పోయిన వ్యక్తి పేరు గుర్తుంచుకోండి, సంజయ్ కుమార్ మిశ్రా. కొత్తగా టెంపరీగా వచ్చిన వ్యక్తి రాహుల్ నవీన్ అని గుర్తుంచుకోండి. సో అదేవిధంగా 1956లో ఈ యొక్క ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనండి. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసరికి మనకి ముంబైలో ఉంటుంది, గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ చైర్మన్గా శ్రీనివాసన్ కే స్వామి అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి. సో 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ ఏబీసీ అని చెప్పి షార్ట్ ఫామ్లో అంటాం, దీనికి చైర్మన్గా సో ఇతను ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా 23-24 సంవత్సరానికి డిప్యూటీ చైర్మన్గా సో మనకి డిప్యూటీ చైర్మన్గా రియాద్ మాథ్యూ అనే వ్యక్తిని ఎన్నుకోవడం జరిగిందండి. సో చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పేర్లు గుర్తుంచుకోండి సరిపోతుంది. సో మనకి ఏసీబీ అంటే మనకి ఏదైతే మనకి ఇక్కడ ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ అని చెప్పేసి అంటామండి. దీన్ని 1948లో ఏర్పాటు చేశారు. హెడ్ క్వార్టర్ ముంబైలో ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అని గుర్తుంచుకోండి. అంటే ఇదేం చేస్తాం సార్ మరి అంటే, సో ఏదైతే మన భారతదేశంలో ఉన్నటువంటి మ్యాగజైన్స్ కానివ్వండి, న్యూస్ పేపర్లు కానివ్వండి, సో ఇలాంటి వాటికి సంబంధించినటువంటి ఆడిట్ చేస్తూ ఉంటుందండి. అంటే ఏ న్యూస్ పేపర్ని ఎంతమంది ఎక్కువ చదువుతూ ఉన్నారు, ఏ మ్యాగజైన్ ఎంతమంది ఎక్కువ చదువుతూ ఉన్నారు, ఎంత సర్క్యులేషన్ జరుగుతూ ఉంది, అసలు స్టేటస్ ఏంటి అని చెప్పేసి వీళ్ళే మొత్తం రీసెర్చ్ చేస్తూ ఉంటారండి. సో ఇట్ ఈజ్ ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అన్నాం. అప్పుడప్పుడు మీరు న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటారండి. సో సాక్షి పేపర్లు చూసేవాళ్ళు ఎంతమంది, ఈనాడు పేపర్లు చూసేవాళ్ళు ఎంతమంది, ప్రపంచవ్యాప్తంగా హిందూ పేపర్లు చూసేది ఎంతమంది, మన భారతదేశంలో ఎక్కువగా ఏ పేపర్లు చూస్తున్నారు, ఏ మ్యాగజైన్లు ఎక్కువగా సేల్ అవుతున్నాయి, ఎన్ని కాపీలు వెళ్తున్నాయి, అదేవిధంగా వాటి యొక్క ఆడిట్ని చేయటం, ఇవన్నీ కూడా చేసేది వీళ్ళేనండి. సో దానికి సంబంధించినటువంటి హెడ్గా మనకి శ్రీనివాసన్ కే స్వామి రావడం జరిగింది, గుర్తుంచుకోండి చైర్మన్గా 2023-24 ఆర్థిక సంవత్సరానికి. మళ్ళీ వీళ్ళు మారిపోతూ ఉంటారండి, సంవత్సరానికి కొత్త వ్యక్తులు వస్తూ ఉంటారు. సో అందువల్ల ఈ పేరు గుర్తుంచుకోండి. సో అదేవిధంగా డిప్యూటీ చైర్మన్గా అయితే మాత్రం రియాద్ మాథ్యూ, సో ఇతను కేరళకు సంబంధించినటువంటి వ్యక్తి అని రావడం జరిగింది, గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. ప్రపంచ అత్యుత్తమ 100 కంపెనీలలో భారత్ నుంచి ఇన్ఫోసిస్ ఒక్కటే అని చెప్పేసి అంటున్నారండి. సో మనకి టైమ్స్ మ్యాగజైన్ వాళ్ళు
టాప్ 100 సో మనకి అత్యుత్తమ కంపెనీల జాబితా 2023 రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ జాబితా ప్రకారము సో అత్యుత్తమ కంపెనీలుగా ఫస్ట్ ప్లేస్లో మనకి మైక్రోసాఫ్ట్ ఉండడం జరిగిందండి. సెకండ్ ప్లేస్లో మనకి యాపిల్ కంపెనీ ఉండడం జరిగింది. థర్డ్ ప్లేస్లో మనకి ఆల్ఫాబెట్ అంటే గూగుల్ మాతృ సంస్థ అని చెప్పేసి అంటామండి. సో ఆల్ఫాబెట్ ఉండడం జరిగింది గూగుల్ అండి. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో మెటా మనకి ప్లాట్ఫామ్ అంటే మెటా అంటే ఫేస్బుక్ వాడదండి. సో ఈ మూడు అండి, ఒకటి మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్, మెటా. సో ఈ 4 ఫోర్త్ ప్లేస్లో ఉన్నాయి, అంటే వరుసగా ఉన్నటువంటి కంపెనీస్, అత్యుత్తమ కంపెనీస్ అకార్డింగ్ టు ద ఎవరి ప్రకారము మనకి టైమ్స్ మ్యాగజైన్ ప్రకారం గుర్తుంచుకోండి. సో అలా మన భారతదేశం నుంచి అయితే మొట్టమొదటి ప్లేస్లో ఉంది ఏంటి సార్ అంటే ఇన్ఫోసిస్. అలా కాకుండా ఓవరాల్గా అయితే మాత్రము 64వ స్థానంలో ఉందని గుర్తుంచుకోండి. మన ఇండియా నుంచి అయితే మాత్రము 1వ ప్లేసు, ఓవరాల్ ర్యాంకింగ్లో చూసుకుంటే 64వ స్థానంలో ఉంది ఇన్ఫోసిస్. సో ఇన్ఫోసిస్ అనగానే ఇటీవల కాలంలో మనకి 2 బ్రాండ్ అంబాసిడర్లు వచ్చారండి. ఒకళ్ళు వచ్చేసరికి రఫేల్ నాదల్ గారు వచ్చారు, ఇంకొక ఆమె ఇగాస్ వియాటెక్ అని చెప్పేసి వీళ్ళిద్దరూ కూడా ఇన్ఫోసిస్కి బ్రాండ్ అంబాసిడర్గా రావడం జరిగింది. సో ఇవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. ఇది మనం చూసినట్లయితే అండర్ ద గ్లోబల్ బయోఫ్యూయల్ అలియన్స్ ద G20 మెంబర్స్ ఆర్ అర్జ్డ్ టు టేక్ ఇనిషియేటివ్ ఆఫ్ బ్లెండింగ్ ఎథనాల్ ఇన్ పెట్రోల్ అప్ టు వాట్ % ఎట్ గ్లోబల్ లెవెల్. సో ప్రపంచవ్యాప్తంగా మనకి G20లో భాగంగా అండి. సో G20లో భాగంగా గ్లోబల్ బయోఫ్యూయల్ అలియన్స్ అని చెప్పేసి ఒక అలియన్స్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగానే నరేంద్ర మోదీ గారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలకు ఒక పిలుపునిచ్చారు. ఏం పిలుపునిచ్చారు? సో ఏవైతే మీరు పెట్రోల్ ఉపయోగిస్తున్నారో వాటిల్లో ఇథనాల్ని కలపండి అని చెప్పేసి దానికి అన్ని దేశాలు సమ్మతం తెలిపినాయి. అయితే ఎంత % ఇథనాల్ కలపమని చెప్పేసి అంటున్నారు. సో దట్ ఈస్ 20% అండి. సో 20% అని చెప్పేసి దీనికి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ప్రజెంట్ 10% కలుపుతున్నారండి. సో దాన్ని 20% చేయాలి అని చెప్పేసి అన్ని దేశాలను ఉద్దేశించి మోడీ గారు ప్రసంగించడం జరిగింది. రైట్. సో ఇవండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా సో ప్రతిరోజు కూడా ఎక్కడే టైంని వేస్ట్ వద్దండి. సో ఇది మీకు క్రూషియల్ టైము. సో టైంని చాలా బాగా యూటిలైజ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.